ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో తక్కువ స్కోరు చేయాల్సి వచ్చిందని రోహిత్ శర్మ అన్నాడు. అలాగే పేలవ బౌలింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనికేత్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. క్లాసెన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో చాలా దూకుడుగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లతో చెలరేగిపోయాడు. షెఫర్డ్ కూడా 3 వికెట్లు తీసి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అయితే అనంతరం ఆర్సీబీ జట్టు 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రజత్ పటిదార్ 12 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి చాలా దూకుడుగా ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో డేవిడ్ ఫైన్ 2 వికెట్లు తీయగా జయదేవ్ ఉనాద్కట్, హర్షదీప్ దూబే చెరో వికెట్ తీశారు. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 8 బ్యాటింగ్లో విఫలమైన స్టన్నింగ్ ఫీల్డింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను అందుకున్న 3 క్యాచీలు సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించాయని అన్నాడు. ముఖ్యంగా క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచీలు మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా నిలిచాయని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ని కేకేఆర్తో జరగనున్నది. ఏప్రిల్ 2న ఈ మ్యాచ్ జరగనున్నది.